అది ఇలా తీర్థం అయింది కదా పూలు అటు వైపు తీసుకోండి కొంచెం వెనక్కి రానా. ఈరోజు ఎన్టీఆర్ బర్త్డే అర్చన చేయాలి. అందరూ తాగి నట్ట నమస్కారం చేసుకోండి. గోత్రము పేరు మనసులో చెప్పుకోండి. అందరూ ఓం నమః శివాయ చెప్పుకోండి. మాట్లాడి నేను చెప్పేంత పట్టుకుంటుంది మీరు. క్యాండిల్ లేదా? జై ఎన్టీఆర్, ఎన్టీఆర్, హ్యాపీ విష్ యూ బర్త్డే ఎన్టీఆర్. ఉండి ఇట్లా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బర్త్డే ఎన్టీఆర్, హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. అది అట్లా తినాలి కేక్. స్వామి తప్పు లేదు కష్టం హ్యాపీ బర్త్డే చెప్పరా రే. కేక్ అయిపోయినాక అన్నమే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే అమ్మా ఈరోజు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే అమ్మా ఈరోజు. పెట్టి పెట్టి Gracias.
లైన్లో అర్థం కాకుండా అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్భంగా 41వ జన్మదినం సందర్భంగా పలంనేరు పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ సేవా అసోసియేషన్ ఆధ్వర్యంలో నందమూరి అభిమానుల సమక్షంలో ఈరోజు శివాలయంలో ఆయన పేరు మీద అర్చన చేసి అదేవిధంగా 101 కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి అదేవిధంగా పలంనేరు పట్టణంలో నందమూరి అభిమానులకు పుర ప్రజలకు అందరికీ కూడా కేక్ కట్ చేసి అన్నదాన సందర్భంగా అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మాకు చాలా సంతోషకరం ఏమంటే గంగమ్మ జాతర పలంనేరులో గంగమ్మ జాతర మరియు జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదినం రెండూ ఒకే రోజు రావడం మాకు ఒకవైపు గంగమ్మ జాతర ఆనందోత్సవం అయితే మరోవైపు నందమూరి అభిమానులకు ఆయన జన్మదినం సందర్భంగా మరింత ఉత్సాహంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ మా నందమూరి అభిమానుల ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉంటాయని పలంనేరు ప్రజల తరపున కోరుకుంటూ ముందు మంచి సినిమాలు ప్రదర్శించి ఆయన అభిమానుల ఆశీస్సులు పొందాలని ఎప్పుడు కూడా మేము కోరుకుంటూ మంచి చిత్రాలు మాకు అందించాలని ఎప్పుడు ఆయన వెంటే మేమందరం కూడా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై. ఈరోజు పలంనేరులో ఎన్టీఆర్ పుట్టినరోజు అసోసియేషన్ తరపున అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఈస్పూగుల్లో అర్చన ఎన్టీఆర్ గారి మీద అర్చన చేయించుకొని వచ్చింది. 101 టెంకాయ కొట్టినాము, కేక్ కట్ చేసినాము, అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మాకేమిరా సంతోషం అంటే పలంనేరులో ఈరోజు గంగమ్మ జాతర ఒక పక్క సంతోషంగా ఉంది, ఎన్టీఆర్ బర్త్డే ఒక పక్క జరుగుతూ ఉంది, సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి పలంనేరులో జనాలు ప్రజలు అందరికీ భక్తాదులకి గంగమ్మ జాతర సందర్భంగా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అసోసియేషన్ తరఫున మేము కేక్ కట్ చేయడం అన్నదానం జరగడం పడింది. ఒక్కసారి టెంపర్ సినిమాతో మొదలుపెట్టినాడు, ఇప్పుడు దాకా ఆక్ష అవార్డు దాకా పోయి వచ్చినాడు. నెక్స్ట్ వచ్చే సినిమా దేవరా ఖచ్చితంగా కన్ఫామ్గా ఆశ అవార్డు తీసుకొనే వస్తాడని అందరికీ అభిమానులు ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమానులకి చెబుతున్న. ఒక్కసారి టెంపర్తో హిట్ కొట్టినాడు, తర్వాత ఆక్ష అవార్డు కొట్టుకోవచ్చాడు. మళ్ళా దేవరా సినిమాతో ఆక్ష అవార్డు కొట్టుకునే వస్తాడు. మా ఎన్టీఆర్కి మేము ప్రతి ఒక్క పుట్టినరోజుకి అన్నదానము, వికలాంగుల గుళ్ళు కాడ ఉండే వాళ్ళకి అన్నదానము, వికలాంగులకి బుక్కులు అవి తీసాను. ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమానులకి మేము చెప్పేది, మీ వల్ల అయిన సహాయం బుక్కులు అన్నదానము ఏదో ఒకటి చేయండి, పనికిరాంది ఏది చేయకుండా ఎన్టీఆర్ అభిమానులు ప్రతి ఒక్కరికి మరీ కోరుకుంటా ఉన్నా. పలంనేరు గంగమ్మ జాతర సందర్భంగా చాలా సంతోషంగా ఉంది మాకి. జై ఎన్టీఆర్.